మనకు ఒక దాదా కావాలి, ఒక దీదీ కూడా కావాలి. బెంగాల్ రాష్ట్రం లాగానే మన బతుకులు కూడా దేదీప్యమానంగా వెలిగిపోవాలి. అన్నేసి ఓట్లేసి ఇన్నేసి సీట్లిచ్చి కేంద్రం కుర్చీలకు కాళ్లుగా మారినందుకు మనకు ఒక దాదా కావాలి, ఒక దీదీ కావాలి. కల్లోకొచ్చి కోరిన కానుకల్లా ఇచ్చి పారేసే క్రిస్మస్ తాతయ్యలాంటి పనికొచ్చే మినిస్టర్లు కూడా కావాలి. ఇంతమంది నోరు గొప్ప నాయకులున్న రాష్ట్రంలో ఊరికి మొనగాళ్ళు అనిపించుకునే ఒక్కడైనా మనకు లేడెందుకు? సొమ్ములు మరియు రైళ్లు. ప్రణబ్ ముఖర్జీ ఉరఫ్ బెంగాల్ దాదా. ఫుడ్ సెక్యూరిటీ ఇంప్రూవ్. మమతా బెనర్జీ ఉరఫ్ బెంగాల్ దీదీ. Large quantum investment in railways and provide ready business to investors. మమతమ్మ పోతూ పోతూ తన రైల్వే శాఖనిచ్చి ఢిల్లీలో నిలబెట్టిన దినేష్ ద్వివేది ఒక పప్పెట్ మాత్రమేనన్న సంగతి మనందరికీ తెలుసు. ఇవాళ పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టే ఇద్దరు పద్మనాభాలు బెంగాలీ మనుషులే. కాసులు కురిపించే కీలకమైన టెలికాం శాఖను మార్చి అనుభవించింది మన పక్కనున్న తమిళ తంబిలే. 4 ఎంపీ సీట్లు నజరానాగా తెచ్చిచ్చిన అజిత్ సింగ్ నెత్తికి పేరు మోసిన ఏవియేషన్ మినిస్ట్రీ కిరీటం. ఇదంతా వాళ్ల అదృష్టమా లేకపోతే మన దౌర్భాగ్యమా తెలీదు. అసలు కాంగ్రెస్ వాసనే తెలియని తమిళనాడు బెంగాలీల ఖాతా ఇంత బలంగా ఎందుకుంటోంది? అదే కాంగ్రెస్ కు ఇంతింత మద్దతిస్తున్న మనకు మాత్రం మొండి చెయ్యే ఎందుకు దిక్కవ్వాలి? కీలకమైన కేబినెట్ కుర్చీలన్నీ అవసరానికి పనికొస్తాయనుకునే కొన్ని ప్రత్యేకమైన తలకాయలకే కేటాయించడం తప్పనిసరి. తాజా సంకీర్ణ సెకండ్లో ఇదొక సంకట సూత్రం. సర్కార్ కింద పునాదులు కదలకుండా ఉండాలంటే ఇంతోటి త్యాగగుణం ఉండి తీరాల్సిందే. కానీ అలా త్యాగం చేయాల్సిన కర్మ మనబోటి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకే పట్టిందన్నదే ఇక్కడ బాధాకరం. ఒక్క జైపాలుడు తప్పిస్తే మిగతా మన వాళ్ళెవరి దగ్గర పనికొచ్చే పోర్ట్ఫోలియో ఒక్కటి కూడా లేనేలేదు. అందుకే అంటున్నాం, మనకు ఒక దాదా కావాలి, నిగ్గదీసి అడిగే ఒక దీదీ కూడా కావాలి. మనం ఎంపీలుగా గెలిపించి పార్లమెంటుకు పంపిన మన వాళ్లంతా మైకాసురులే. గొట్టం దొరికితే చాలు గొంతు చించేసుకుంటారు. ఆత్మదీయుల పక్షంలో ఒక లగడపాటి, ఒక కావూరి, ఒక మధు యాష్కి. ఇక తస్మదీయుల పక్షంలో ఒక కేసీఆర్, ఇంకో నామా నాగేశ్వరరావు, అట్నుంచి ఒక సబ్బం హరి ఎట్సెట్రా. అందరూ ముక్కుసూటిగా మాట్లాడే మొండి ఘటాలే. కానీ వీళ్ళందరి చిత్తశుద్ధి పార్టీకి ప్రచారానికి మాత్రమే పరిమితమా? పార్లమెంటు లోపలైనా బయటైనా ప్రజలు ప్రజాపనుల కోసం గొంతెత్తి అరిచే అలవాటు వీళ్లకు లేకపోయిందా? మీకింతిచ్చాం మరి మాకేమిచ్చారంటూ నిలదీసి అడగలేని ఈ నోళ్లన్నిటికీ పెరాలసిస్ సోకేసిందా? ప్రతి బడ్జెట్కు ముందు రోజు మీడియా ముందుకొచ్చి అన్యాయం జరిగితే అంతు చూస్తామన్న రీసౌండ్లే మనకు ప్రాప్తం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో 8.5 కోట్ల జనాభా ఉంటే ఒక రైల్వే ప్రాజెక్ట్ ఇక్కడ మంజూరు చేయడానికి అర్హత లేదా అని నేను అడుగుతున్నాను. మాకు కావాల్సింది రైల్వే పరంగా నూతన లైన్ ఇస్తున్నావా, ఏ విధంగా జరుగుతా ఉన్నది, పీపీపీ మోడ్కి ఇనిషియేట్ చేస్తా ఉన్నావా, ఇవన్నీ కూడా క్లారిటీ చెప్పాల్సిన అవసరం. నేను కూడా బేసిక్గా చెప్తాను, ఈరోజు తప్పకుండా రైల్వే పరంగా నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, మొత్తం దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతూ ఉంది. రైల్వే విషయంలో రైల్వేని వదిలిపెట్టకుండా మంత్రులు గెలవటానికి విషయంలో అయితే, లెటర్లు రాయటం విషయంలో అయితే దగ్గర 108 లెటర్ల దాకా ఇప్పటిదాకా రాశాం. 18 సార్లు మంత్రులు కలిసాం. ఈ విధంగా కలిసి మా రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని చెప్పాం, మా కాన్స్టిట్యున్సీకి కూడా అన్యాయం జరుగుతుందని చెప్పాం. ఇవన్నీ కూడా తీసుకొచ్చి చెప్పడం జరిగింది. అయితే వీళ్ళు ముఖ్యంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి ప్రెషర్ లేదు కాబట్టి మన వాటా గురించి అటు రాష్ట్రంలో ఇటు ముఖ్యంగా ఎంపీలు పట్టుపట్టకపోవటం వల్ల రైల్వేకి అన్యాయం జరుగుతుంది. దురదృష్టం ఏంటంటే భారతీయ రైల్వేస్, ఇండియన్ రైల్వేస్ అనే పదానికి అర్థం మార్చేశారు ప్రాంతీయ పార్టీలు వచ్చిన తర్వాత. ఏ ప్రాంతీయ పార్టీలకైతే రైల్వే మంత్రులు ఇస్తున్నారు గత 25 ఏళ్లుగా, ఆ మంత్రులు ఆ రాష్ట్రాలకే పరిమితాయి. బీహార్కి వస్తే బీహారు, వెస్ట్ బెంగాల్ వస్తే వెస్ట్ బెంగాల్, ఒరిస్సా వాళ్ళు అయితే ఒరిస్సా వాళ్ళు, వాళ్ళ రాష్ట్రానికి అనుకూలంగా తీసుకునే నిర్ణయాలే తీసుకుంటున్నారు తప్పించి భారతదేశాన్ని దృష్టిలో పెట్టుకొని తీసుకోకపోవడం వలన కొంత సమతుల్యత ఆంధ్రప్రదేశ్ వరకు లోపించిన మాట వాస్తవం. పార్లమెంటు సభ్యుడిగా వీళ్లకు రాజ్యాంగం ఇచ్చిన శక్తి సామర్థ్యాలకు కొరతే లేదు. ఎంపీ గనక ఒక్క లెటర్ రాసి
కంప్లైంట్ బాక్స్ లో వేస్తే చాలు మొత్తం పార్లమెంటరీ వ్యవస్థ అంతా ఉలిక్కి పడాల్సిందే. తమ తమ రాష్ట్రాలకు అర్హత ఉండి కూడా ఫలానా ప్రాజెక్టు దక్కలేదన్న అనుమానం కలిగితే ఫిర్యాదు చేసుకునే హక్కు ప్రతి ఎంపీకి ఉంటుంది. దానికి సూటైన జవాబు ఇవ్వాల్సిన బాధ్యత సభాపతికి ఉంటుంది. అది మెంబర్ ఆఫ్ పార్లమెంట్ చేతిలో ఉండే పవర్. మరి మన ఎంపీలు మంత్రులు మేతకు మాత్రమే స్పెషలిస్టులా? బాధ్యతలు బరువులు మోసే డ్యూటీని మర్చిపోయారా? మాటలతో కోటలు దాటించడం మానేసి నిగ్గదీసి అడిగే హక్కును ఎందుకు ఉపయోగించుకోరు? ఇది వర్తమానం ఒక్కటే కాదు, పురాణ జమానాలోనూ ఇదే నిట్టూర్పు, ఇదే నైరాస్యం. స్పోక్స్ పర్సన్ గా డైలాగులతో చీల్చి చెండాడే కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరినే తీసుకుందాం. సోనియా గాంధీకి థిక్కెస్ట్ ఫ్రెండ్ అన్న ఇంకో క్వాలిఫికేషన్ కూడా ఈమెకు ఉండేది. ఒకప్పుడు టూరిజం మంత్రిగా చేసిన రేణుకా చౌదరి అప్పట్లో రాష్ట్రానికంటూ ప్రత్యేకంగా ఒరగబెట్టింది ఏమీ లేదనే చెప్పాలి. ఇవాల్టి పురంధేశ్వరి, పనబాక లక్ష్మి చేతుల్లో ఉన్నవి కోరల్లేని పోర్టుఫోలియోలు. అందుకేనేమో వానపాముల్లా చప్పుడు చేయకుండా చేష్టలుడిగి చూస్తుండాల్సిన దుస్థితి. బాబుగారు చక్రం తిప్పిన యుఎన్పిఏ ఫ్రంట్ కాలంలో సైతం హాట్ ఫేవరెట్ల లిస్టులో మన రాష్ట్రం లేనేలేదు. అప్పట్లో రైల్వే సహాయ మంత్రిగా దత్తాత్రేయ ఘనంగా మోసుకొచ్చిన ఎంఎంటీఎస్ ఇప్పుడు తెల్ల ఏనుగై కూర్చుంది. ఆ చివరి నుంచి ఈ చివరి దాకా తిరిగే ఖాళీ బోగిలే తప్ప దీని నుంచి దమ్మిడి ఆదాయం కనిపించదు. అడ్వాంటేజెస్ అండ్ డెవలప్మెంటల్ అవకాశాలున్న ఒక్క రైల్వే ప్రాజెక్ట్ అయినా చంద్రబాబు హయాంలో దక్కిందా? ఆంధ్రప్రదేశ్కు అన్యాయం జరగనే లేదంటూ ముందే స్తోత్రాలు మొదలుపెట్టిన రైల్వే మినిస్టర్లు ఈసారి కూడా మన రాష్ట్రం మీద విధిల్చింది ఏమీ లేదు. వాల్తేరు డివిజన్ కల్లో మాటగానే మిగిలిపోతే అంతులేనని ప్లాట్ఫామ్స్ తో గిన్నీస్ రికార్డుకెక్కిన బెజవాడ జంక్షన్ బాగుపడిన దాఖలాలే లేవు. తిరుపతి స్టేషన్ ను ఇంటర్నేషనల్ స్టేటస్ కు తీసుకెళ్తామన్న హామీ పేపర్ల మీదనే ఉండిపోయింది. ఆమ్ ఆద్మీ బడ్జెటే గాని ఆంధ్రప్రదేశ్ కు పనికొచ్చే బడ్జెటే కాదంటూ ద్వివేది రైలు దూసుకెళ్లిపోయింది. బెంగాల్ కు రైల్వే లైన్లు, కేరళకు కోచ్ ఫ్యాక్టరీలు తరలిపోయాయి. మన ప్లాట్ఫామ్స్ మాత్రం మళ్లీ మళ్లీ బోసిపోయాయి. మన ఆచలన్నీ లెవెల్ క్రాసింగ్ దగ్గర నుజ్జు నుజ్జైపోయాయి. బంగారు బాతుగుడ్లు పెడతాయనుకునే ఏ మంత్రిత్వ శాఖనైనా గద్దల్లా తన్నుకుపోయే ప్రతి వాడు ప్రమాణ స్వీకారం చేసి చేయగానే మొదటి 2 ఏళ్లు సొంత ప్రాజెక్టులు, సొంత రాష్ట్ర ప్రయోజనాల మీదనే దృష్టంతా. స్వకార్యం స్వామి కార్యం కాన్సెప్ట్ ఇందులో తప్పే లేదనుకున్నారు కనుకనే బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల మీద ఆయా రాష్ట్రాలకు చెందిన కేంద్ర మంత్రులు ప్రాంతీయ అభిమానం కురిపిస్తున్నారు. మనకు ఆ లక్కీ ఛాన్స్ లేకపోయిందన్నదే ప్రధానమైనటువంటి బాధ. పెద్ద రాష్ట్రాల జాబితాలో యూపీ తర్వాత స్థానం 42 మంది ఎంపీలు, 30కి మందిగా అధికార పార్టీ సభ్యులు. మరి మనకెందుకు ఒక్కడంటే ఒక్క దాదా లేరు, ఒక్క దీదీ కూడా లేదు? అవర్ నెంబర్ ప్లీజ్.